హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. సార్ చూసుకున్నట్లయితే సార్ ఇట్లాగా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను గ్రూప్ 2 క్లియర్ చేస్తానా, లేదా ఈ పోస్ట్ వస్తుందా, జూనియర్ అసిస్టెంట్ వస్తుందా, లేకపోతే వేరే పోస్ట్ వస్తుందా అని చాలామంది నన్ను మెసేజెస్లో కానీ కాల్స్లో కానీ చేస్తూ అడుగుతూ ఉన్నారు. సో మీ దగ్గర ఉన్న డేటా కూడా చెప్పండి సార్, కొంచెం హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని అడగడం జరిగింది. సో నేను అందరికీ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వలేక ఒక వీడియో చేస్తానని చెప్పాను. సో దానికి సంబంధించిన వీడియోనే ఇదండి. సో గ్రూప్ 2 రాసిన వాళ్ళు సిపిటి టెస్ట్ 1:2లో ఉన్నవాళ్ళు ఈ యొక్క వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇది నా ఓన్ అనాలిసిస్ మాత్రమే, ఇదే ఎగ్జాక్ట్ అవుతుందని కూడా మనం చెప్పలేము. ఓకేనా? సో చూసుకున్నట్లయితే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 4 జోన్స్ ఉన్నాయి కదా. ఈ జోన్స్లో ఎవరెవరికి టాప్ మార్క్స్ వచ్చాయి అంటే నేమ్స్ నేను చెప్పను, కానీ నా దగ్గరకు వచ్చిన నాకు ఉన్న మార్క్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఉన్న వాళ్ళ కల్లా హైయెస్ట్ మార్క్స్ వచ్చింది జోన్ 4 వాళ్ళకండి. 228 దాకా ఉన్నాయి నా దగ్గర వచ్చిన నెంబర్. ఒకవేళ దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటే నా నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, మీది నేను చూస్తాను. ఓకేనా? లేదా మీ ఇష్టం, చేసినా చేయండి, చేయకపోండి, బట్ మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్, హైయెస్ట్ జోన్ 1 అండి. జోన్ 4 అన్నిటికంటే టాప్ 228. నెక్స్ట్ జోన్ 1 220 దాకా అప్రాక్సిమేట్గా జోన్ 1 వాళ్ళకి నాకు పంపించిన వాటిలో ఆల్రెడీ నేను దీని మీద చేస్తున్న కొన్ని మంత్స్ ముందు జోన్ 1 సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ జోన్ 3 అండి, 218 మార్క్స్ దాకా హైయెస్ట్ జోన్ 3కి వచ్చున్నాయన్నమాట. తర్వాత జోన్ 2 అన్నిటికంటే కొంచెం తక్కువ జోన్ 2. సో ఇవి నాకు వచ్చిన మార్క్స్లో ఆ యొక్క డేటాలో టాప్ మార్క్స్ ఇవే అనమాట. దీనికి మించి ఉండొచ్చు, దీనికి తక్కువ ఉండొచ్చు. అది ఎందుకంటే వాళ్ళు చెప్పిందే ఇక మనం చూడాలి, లేదంటే మనం కరెక్షన్స్ మనం చెప్పలేం కదా ఎగ్జాక్ట్గా. బట్ ఒక రఫ్ ఐడియా నేను చెప్పడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ. సో కొంతమంది ఏంటంటే, సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చి క్లియర్ అవుతుందా లేదా అని అంటే, అది ఎవరు ఏం చేయలేరండి. ఎందుకంటే ఆ డేటా మన దగ్గర ఎగ్జాక్ట్గా లేదు. ఆ డేటా ఉంటే ఎన్ని పోస్టులు ఏంటి ఒకరంత రఫ్ అన్న ఐడియా వేయచ్చు, బట్ ఎగ్జాక్ట్ డేటా అయితే లేదు. సో ప్రెజెంట్ అయితే ఈ ట్రెండ్స్లో కొనసాగుతుంది. ఒకవేళ అటు ఇటు కూడా అవ్వచ్చు అనమాట. మనకున్న డేటా మాత్రమే చెప్తున్నాను. సో లేదు, మీరు నా నెంబర్కి మీకు ఒకవేళ ఈ మార్క్స్ కంటే హయ్యెస్ట్ మీకు కానీ వచ్చుంటే వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సార్ నాకు మీరు చెప్పిన ఈ మార్క్స్ ఈ జోన్లో కంటే నాకు ఎక్కువ వచ్చున్నాయని మీరు మెసేజ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. లేదు సార్ అంటే ఒకవేళ వచ్చినా కానీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే మీ ఇష్టం, ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. కాల్స్ అవన్నీ చేయొద్దండి, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను కొంచెం, క్లాసెస్ సంబంధించి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు, సార్ టాప్ మార్క్స్ చెప్పండి సార్, టాప్ మార్క్స్ చెప్పండి సార్ అని. సో ఒకరికి చెప్తే ఓకే, అట్లా ఎంతమందికి అని చెప్తామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను నా దగ్గర ఉన్న డేటాతో మాత్రమే. ఓకేనా? సో ఇది నా ఓన్ అనాలిసిస్, ఎగ్జాక్ట్ ఉంటుందని కూడా మనం చెప్పలేము. ఓకేనా? సో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. సో మనకి రిజల్ట్స్ అయితే నెక్స్ట్ మంత్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో వెయిట్, మంచిది. సిపిటి రాసిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, అంత మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.